ఈ మధ్య కాలంలో ఫేస్ చేస్తున్న చాలా రకాల హెల్త్ ఇష్యూస్కి ది బెస్ట్ ఇడ్లీ రెసిపీ అని నేనైతే చెప్తున్నా. ఈ రెసిపీని ఇలాంటి ఇడ్లీలని రోజు తిన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే నేను ఇక్కడ వాడినవి అలాంటివని చెప్తాను. ఎప్పుడు ఆ ఇడ్లీలకి తెల్ల రవ్వ కానీ తెల్ల బియ్యంతో కానీ ప్రిపేర్ చేసుకొని తింటే అందులో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, మనకి ప్రోటీన్స్ అనేవి తక్కువ ఉంటాయి, ఫైబర్ కూడా తక్కువ ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా కనుక ఇడ్లీలు ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా మట్టికి హెల్తీగా ఉంటారు. అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎలాంటివో కూడా వీడియోలో చూస్తూ అలాగే చెప్తానండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒకటి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏదైనా ఒక కప్పు తీసుకోండి. ఆ కప్పు కొలతలతో తీసుకోండి. 2 కప్పుల రాగులు, 2 కప్పుల జొన్నలు, 1 కప్పు మినపగుళ్ళు, మినపప్పు వేసుకుంటే కనుక 1.5 కప్పు వేసుకోండి. 1 కప్పు బియ్యం అండి, ఏ బియ్యం అయినా పర్లేదు. ఈ బియ్యం ప్లేస్లో మీరు బ్రౌన్ రైస్, మిల్లెట్స్ అలాంటివి కూడా వాడచ్చు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అని పచ్చిశనగపప్పు వేస్తున్నాను. మెంతులు ఉంటే 1 హాఫ్ టీ స్పూన్ అని వేసుకోండి. ఇప్పుడు అన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇదైతే సరిపోవట్లేదని నేనైతే ఇక్కడ పెద్దది ఒక బోగండి అయితే తీసుకుంటున్నాను. జొన్నల్లో, రాగుల్లో కాల్షియం కానీ, ఫైబర్ కానీ, జింకు, పొటాషియం, మెగ్నీషియం ఈ విధంగా చాలా బాగా ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల మనకి కీళ్ళ నొప్పులు, కాల్షియం లోపం ఉండి కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయండి. ఈ విధంగా వీటిని తీసుకోవడం వల్ల కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, బాడీ పెయిన్స్ తగ్గుతాయి, బరువు తగ్గుతాము, షుగరు, డయాబెటీస్ లాంటివి కంట్రోల్ అవుతాయి, మనకి ఒబెసిటీ లాంటిది కూడా కంట్రోల్ అవుతుంది. చాలా రకాల హెల్తీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. వీటిని అయితే ఒక 8-9 గంటలు నానబెట్టుకుందాం. బాగా కడిగేసుకొని జొన్నలు, రాగులు బాగా నానితేనే మంచిది. చూడండి, ఈవినింగ్ కల్లా బాగా చక్కగా నానిపోయి నేను పొద్దున నానబెట్టి ఈవినింగ్ అయితే పిండి రుబ్బుకుంటాను ఎప్పుడే. కానీ అదే మధ్యాహ్నం కనుక నానబెడితే పడుకునే ముందు అయితే రుబ్బుతాను అన్నట్టు. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడంతా ఉడికించిన అన్నం వేసుకుంటున్నాను. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చండి. వేసుకోవడం వల్ల ఏమీ ఇది లేదు, కొద్దిగా సాఫ్ట్గా వస్తాయని వేసుకుంటున్నాను. ఈ అన్నం ప్లేస్లో మీరు కావాలంటే అటుకులు లేదంటే మరమరాలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యంలోకి, ఈ జొన్నల్లోకి, రాగుల్లోకి అంత బాగా అన్నం మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాం. బాగా మిక్స్ అయింది కదా. ఇప్పుడు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో, లేదంటే ఇలాగ నాలాగా మిక్సీ జార్లో కూడా వేసుకొని రుబ్బుకోవచ్చు. చాలామంది గ్రైండర్లో వేసుకుంటేనే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయనుకుంటూ ఉంటారు, అదైతే తప్పండి. ఈ విధంగా మిక్సీ జార్లో కూడా పిండి మనము ప్లఫీగా బాగా స్మూత్గా మిక్సీ పట్టుకున్నామంటే మనకి ఇడ్లీలు బాగా మెత్తగా, ప్లఫీగా, స్పాంజీగా అయితే వస్తాయన్నట్టు. ఈ విధంగా నేను ఇక్కడ చూపించి మెథడ్ని అయితే ఫాలో అవుతూ చేసుకోండి. మీకు మిక్సీ జార్లో వేసుకున్నా కూడా ఇడ్లీలు చక్కగా స్పాంజీగా వస్తాయి. పొద్దున చేసిన ఇడ్లీలు కూడా మనకి మధ్యాహ్నం తిన్నా కూడా అదే విధంగా స్పాంజీగా అయితే ఉంటాయండి. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. కొన్ని వేసుకుంటూ ఈ విధంగా సరిపడా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే బాగా మెత్తగా స్మూత్గా మిక్సీ పట్టుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రావాలి. బ్యాటర్ అనేది బరకగా ఉంటుంది అన్నట్టు. మొత్తం ఇదే విధంగా మిక్సీ పట్టేసుకున్నానండి. ఇప్పుడు చేత్తో పిండి అనేది బాగా ప్లఫీగా వచ్చేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. గరిటెతో కాకుండా చేత్తో బాగా బీట్ చేసినట్టు చేసి మిక్స్ చేసుకుంటే పిండి అనేది బాగా ప్లఫీగా అవుతుంది అన్నట్టు. ఇప్పుడు మూత క్లోజ్ చేసుకొని నేను నైట్ అంతా పులియడానికి పెడుతున్నాను. మీకు పొద్దున కల్లా పిండి ఎలా పులిసిందో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే చూసారు కదా, పిండి అయితే ఎంత బాగా ప్లఫీగా వచ్చింది కదా. నాకైతే కింద చల్లిపోయింది. అలా చల్లుతుందనే డౌట్ ఉండే నేనైతే ఈ విధంగా కింద ఒక ప్లేట్ అయితే పెట్టి పడుకున్నాను అన్నట్టు. చూడండి, ఇప్పుడు అంతా బాగా నీట్గా క్లీన్ చేసేసుకొని పిండిని బాగా మిక్స్ చేసేసుకుందాం. మనకి ఇడ్లీలు బాగా ప్లఫీగా రావాలంటే పిండి అనేది ఈ విధంగా బాగా చక్కగా ఫర్మెంట్ అవుతేనే మనకి ఇడ్లీలు పిండిగా లేకుండా బాగా స్పాంజీగా దూదిలాగా వస్తాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగిందో కదా పిండి అయితే. ఈ విధంగా నిదానంగా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇదే పిండితో చాలా రకాల టిఫిన్స్ అయితే చేసుకోవచ్చండి. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా ఏమేమి చేసుకోవచ్చు కూడా షేర్ చేసుకుంటాను. ఈ విధంగా పిండిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉంది, మరీ లూజ్గా లేదు, మరీ గట్టిగా లేదన్నట్టు. ఇప్పుడు దీనైతే నేను కావాల్సినంత తీసేసుకుంటా. మిగతాదైతే ఈ విధంగా ఒక స్టీల్ డబ్బాలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ప్లాస్టిక్ డబ్బాలలో వేసుకోను అన్నట్టు. నేను ఇక్కడ పిండిలని కొద్దిగా ప్లాస్టిక్ని అయితే అవాయిడ్ చేస్తున్నాను. మీలో ఎంతమంది ఈ విధంగా నాలాగా ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తున్నారు షేర్ చేసుకోండి నాతో అయితే. ఇప్పుడు క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటా. నెక్స్ట్ డేకి ఇంకా వేరే టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు దాంతో.
ఇంకా కావాల్సినంత పిండిని ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇంకా సోడా, ఈనో ఇలాంటివి ఏం అవసరం లేవు. రుచికి సరిపడ ఉప్పు ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉప్పు అనేది పిండిలోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాం. మీలో ఎంతమంది ఈ విధంగా జొన్నలతో, రాగులతో చేసే ఇడ్లీలు, టిఫిన్స్, దోశలు కానీ ఇలాంటివి తింటారో తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి. ఇంకా చాలా రకాల మిల్లెట్స్తో చేసే రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. అంటే సామలు, కొర్రలు ఈ విధంగా చిరుధాన్యాలు ఉన్నాయి కదా, వాటితో కూడా నేను చాలా రకాల వీడియోస్ అయితే చేసి పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్కి విజిట్ ఇచ్చి చూడండి. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పొయ్యి మీద నేనైతే ఇడ్లీ పాత్రలో నీళ్లు వేసుకొని మరగడానికి పెట్టాను. ఒక 5 నిమిషాల ముందే నేనైతే నీళ్ళు మరగడానికి పెట్టేస్తాను. ప్లేట్లకి ఈ విధంగా లైట్గా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసేస్తున్నాను. ఇప్పుడు 2 ప్లేట్లకి ఇదే విధంగా అయితే అప్లై చేసేసుకుందామండి. ఆరోగ్యంకి చాలా మంచివి ఇలాంటి ఇడ్లీలు. పిల్లలు కూడా అలవాటు చేసేయండి. ఆ తెల్ల ఇడ్లీలని ఎప్పుడో ఒకసారి అంతగా బాగా మిస్ అవుతున్నాం అనుకుంటే కనుక 2 వారాలకు ఒకసారో లేదంటే వారానికి ఒకసారి ఎప్పుడో ఒకసారి చేసుకొని తినడానికి ట్రై చేయండి. వీలైనంత వరకు ఈ విధంగా మనకి హెల్తీ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్న వాటిని యూజ్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. ఈ విధంగా బ్యాటర్ కూడా వేసేసుకుందాం 2 ప్లేట్లోకి. మరి ఫుల్గా వేసుకోకండి, ముప్పావు వంతు అన్నట్టు వేసుకోండి. మనం ఇక్కడ సోడా ఇలాంటివి కూడా వాడలేదు కాబట్టి మరి లావుగా కూడా రావు, మీడియం సైజులో వస్తాయి అన్నట్టు. చూడండి, నీళ్ళైతే ఈ విధంగా మరుగుతూ ఉండాలి మనం ప్లేట్లని సెట్ చేసుకునే ముందు. ఇప్పుడు ప్లేట్లు అయితే సెట్ చేసేసుకుందాం. ఇప్పుడు హోల్స్ పైకి మళ్ళీ ఇడ్లీ వచ్చేలాగా ఈ విధంగా సెట్ చేసుకొని మూత క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు స్టీమ్ చేసుకున్నారంటే చక్కగా ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. చూసారు కదా, ఒక 8-10 నిమిషాలకి చక్కగా రెడీ అయిపోయినాయండి. కొద్దిగా ఒక 2-3 నిమిషాలు చల్లన్న తర్వాత ప్లేట్ని తీసేసుకొని నైఫ్తో నేను ఇక్కడ తీసే విధంగా తీసేసారంటే చాలా ఈజీగా ఇడ్లీలు అయితే ఊడొచ్చేస్తాయి. ప్లేట్కి అంటుకుంటున్నాయి, రావట్లేదు అనుకునే వాళ్ళు ఎప్పుడే కానీ ఇవే ఇడ్లీలు కాదండి, ఏ ఇడ్లీలు అయినా పర్లేదు, కొద్దిగా చల్లారడానికి వదిలేయండి. స్టాండ్లో నుంచి ప్లేట్ని తీసిన ఒక 3-4 నిమిషాలకు అలాగా ఇడ్లీలు తీసేసారంటే మనకి ఇడ్లీలు అనేవి ప్లేట్కి అంటుకోకుండా చక్కగా ఊడొచ్చేస్తాయి. సాఫ్ట్గా స్పాంజీగా ఎంత బాగా ఉన్నాయి కదా, దూదిలాగా. టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. మనకి ఆ ఇడ్లీలకి ఈ ఇడ్లీలకి డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఇవి ఇంకా కొంచెం టేస్ట్ బాగానే ఉంటాయి కానీ తక్కువ మాత్రానికి ఉండవు. మరి మీ ఇంట్లో పిల్లలకి, పెద్దలకి ఇలాంటి ఇడ్లీలని అలవాటు చేయడానికి ట్రై చేయండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.